Drink your juice, Zabardast Khatarnak comedy show powered by Paragon, co-presented by Dabur Vatika shampoo లో ఇప్పుడు మన రాఘవ హోటల్ తెరిచాడండి. మరి ఆ హోటల్ కి వచ్చే కస్టమర్స్ కష్టాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ ఎన్ఎస్టీ. రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. అబ్బాబ్బాబ్బా తిరిగి తిరిగి బాగా అలసిపోయానండి బాబు, ఆకలి దంచేస్తుంది. ఎక్స్క్యూజ్ బాస్. హలో బావగారు, మిమ్మల్నే బావగారు. నన్న ఏంటి ఎండను పడి ఇలా వచ్చారు? ఏంటి ఆకలిస్తుందా? ఏంటి అలా బిత్తరపోయి ఆశ్చర్యపోయి ఉన్నారు? నేను బావేంటి? ఊరుకోండి బావగారు, మా హోటల్లో అంతే ఫ్యామిలీ టైపు. ఇదిగో పేరేంటి చూడండి, దానా దాబా. దానా అంటే ఏంటి? తిండి, పశువులు వేస్తాం కదా, ఎటువంటి మోసం ఉండదు వాటికి, చాలా మంచి అన్నమాట. దాబా అంటే దాబా 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 పేర్లో ఉంది, అందుకే దాబా. బావగారు వచ్చారు. బావగారు ఆయన నాకు బావగారు, నీకు అన్నయ్య. నాకు ఆకలిస్తుంది బాగా. ఆకలిస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే పెడతా, నరికి పోగులు పెడతా. ఆపరేషన్ చేస్తా. ఏదో పాట ఉంది కదా పాడుతున్నాను. అన్నయ్య చెల్లెమ్మా ఎలా ఇన్వాల్వ్ అయిపోయారు మన హోటల్లో? అవునండి. రండి బావగారు, భోజనం చేద్దరు కానీ. ఇగో నువ్వు వెళ్ళి బావగారికి భోజనానికి అన్ని ఏర్పాట్లు చేయి. బావగారు మీరు వెళ్ళి కాళ్ళు కడుక్కురండి చెప్తాను. ఎందుకండి నేను చేతులు కడుక్కొని వచ్చాను. అయ్యో మనది ఇల్లు లాంటి హోటల్. ఓహో హోటల్ కాదు, ఇల్లు. అదే అదే రిలేషన్. రిలేషన్. బావగారు లుంగి కట్టుకోండి. లింగ్ ఎందుకండి? అయ్యో అనకూడదు, మీరు మళ్ళీ బట్టలు మీ మెతుకులు పడితే పాడైపోతాయి. లింగ్ ఎందుకండి? లేదు బావగారు, పర్లేదు, మొహమాట పడతారండి, మీరు కట్టేసుకోండి. ఓహో రిలేషన్ అంతే కదా? అంతే. ఓకే ఓకే. ఏమండి ఫస్ట్ 50 రూపాయలు తీసుకోవడం మర్చిపోకండి. అలాగే. ఇదిగో బావగారు 200. ఇదేంటి 200 ఏంటి? లుంగికి. లుంగికా? అంటే కొత్త లుంగి తెప్పించాం మీకోసం, దానికోసం మీరు కట్టేయాలి. లింగికి 200? నాకేమొద్దు. పాత లుంగి తెప్పించమంటారా? 10 రూపాయలు, ఉతికి 6 నెలలు అయింది. వద్దు వద్దు, దీనికి 200 అంతే కదా? ఇదేంటి ఇలా ఊపుతున్న? ఫ్యాన్ ఉంది కదా. ఫ్యాన్ గారు అటు ఇటు వెళ్ళిపోతుంది బావగారు. విసిన్ గారు అయితే డైరెక్ట్ గా మీకే తగులుతుంది. దీనికి ఏమైనా డబ్బులా? ఫ్యాన్ కి 50 రూపాయలు. ఓ అంతే కదా? అంటే అది కొన్నందుకు 50 రూపాయలు, విసినందుకు 50 రూపాయలు, మొత్తం 100 రూపాయలు. ఇవి కూడా కట్ చేస్తారా? అయ్యో కట్ చేస్తారా అంటారు ఏమిటి బావగారు మీరు? మరి మీ అన్నయ్యకి ఏమిటి మామిడికాయ పప్పు వేస్తున్నావా? లేదు. నెయ్యి లేదు. ఆవకాయ లేదు. బిర్యానీ లేదు. గుత్తొంకాయ కూర లేదు. గోంగూర పచ్చడి, నీళ్ళ సారు ఉంది. వేసే. నీళ్ళ సారా? నేను తినను. అన్నయ్య ఎంత మాట అన్నావు అన్నయ్య, బావగారి ముందు నా పరువు తీస్తావా? రేపు నువ్వు వెళ్ళాక ఏమే మీ అన్నయ్య మరి ఏం లేడాడు, మన ఇంట్లో ఏం తినలేదంటే నేను ఆయనకి ఏమని సమాధానం చెప్పానన్నయ్య? చెల్లమ్మ నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా, మల్లె తీగకు పందిరవులే. ఇంకా చాలు, అంతలా ఫీల్ అవ్వకు, వచ్చి కూర్చో. అవునే మన చంటోడేడి? నేనేంటి ఇలా ఇన్వాల్వ్ అయిపోతున్నాను? అదే అదే మరి ఫ్యామిలీ టైప్ హోటల్ అంటే. ఇడియట్ ఇడియట్ సరే అలా తిడతారు కాదండి, మీ మేనల్ని పిలుస్తున్నా. కూర్చో కూర్చో. ఈడు మేనల్ అంటే వాడు ఈడియట్ సినిమా చూస్తున్నప్పుడు థియేటర్ లో పుట్టాడు అన్నయ్య. డాడీ మరేమో మా ఫ్రెండ్స్ అందరూ సినిమాకి వెళ్ళారు డాడీ. నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళాలంటే మీరు డబ్బులు ఇవ్వాలి కదా డాడీ. అంతే కదరా. ఏమండి మీరు ఇలా మా అన్నయ్య పరువు తీస్తారనుకోలేదు. మా అన్నయ్య ఉండగా మీరు డబ్బులు ఇవ్వడం ఏంటండి? అంటే మేనల్లుడు సినిమాకి వెళ్తానంటే డబ్బులు ఇవ్వని చేతగానే వాడు అనుకున్నావు మా అన్నయ్య. అన్నయ్య వాడికి ఒక 500 ఇవ్వండి అన్నయ్య. 500? మల్టీప్లెక్స్ కి వెళ్తాడు కదా. ఈడు నీ కొడుక? దొంగనా కొడుకులా ఉన్నాడు. నీ కొడుకు ఏంటి? మమ్మల్ని ఏమంటే కానీ మా అబ్బాయిని ఏమనకండి. తిడుతున్నాడు. లేదు నాన్న ఇస్తాను బాబు గారు, తొందరగా 1000 నా దగ్గర లేవు 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 లేవు. జాగ్రత్త. డాడీ నాకు వాచ్ కూడా లేదు. ఇదిగోరా ఉంది మామయ్య పెట్టుకెళ్ళి. చూసావా అన్నయ్య, వాడికి అన్ని వాళ్ళ నాన్న పోలికలు కాదు, అన్ని మేనమామ పోలికలు. నీ పోలికలు వచ్చాయి. అన్నయ్య ఏడ్చారా? ఏడ్చారమ్మా.
ఎదవా నువ్వు ఏడ్చావా నవ్వావా అనలేదురా వేడిచారు పోయమంటారా అని అడిగా. అవునా? ఏడు సరిపోయాం. చాలు బావగారు, చెయ్యి కడిగేసుకోండి లేండి. కొంచెం తిందామని. అంటే మళ్ళీ ఇంకో బావగారు వచ్చేటప్పటికి పేట ఖాళీ ఉండాలి కదా. చేయి కడిగేస్తుంటాం. 50 రూపాయలు అవుతుంది. ఏంటి చేయి కడగాలంటే 50 రూపాయల? అవును బావగారు. 50 రూపాయల? అవును బావగారు. అక్కర్లేదైతే. అన్నయ్య లుంగి. పెద్ద బావగారు, ఏమో మీ పెద్దన్నయ్య వచ్చాడు చూసావా? పెద్దన్నయ్య ఏంటన్నయ్య చెప్ప పెట్టకుండా వచ్చావు. ఒక ఉత్తరం రాస్తే నీకు అందరు ఎదురు చూసేవాళ్ళం కదా. చంద్రబాబు గారిని చూసారా? అయినోరు చూడండి అన్నయ్య. జోకులు వేస్తారు బావగారు. ఎవడీడు? బావగారు వీడోడు నన్ను ఎవడు అంటున్నాడు? బావగారు మీకెవరు మీ ఇళ్లలో చూసుకోండి కానీ మా హోటల్లో పెట్టుకోకండి ఇలా గొడవలు. అంటే వీడు నాకన్నా. నువ్వు అంతలా గొడవ చేయకూడదు. బావగారికి భోజనం టైం అవుతుంది, లుంగి ఇచ్చేసేయి. లుంగి? నేను 200 కట్టాను. ఇవ్వ. అది గంటకే. 200 లింగికా? బావగారు మీకు అన్ని కొత్తగా. ఏమే మీ అన్నయ్యకి మామిడికాయ పప్పు, నెయ్యి లేదు, ఆవకాయ లేదు, ముద్దపప్పు లేదు, గుత్తొంకాయ కూర, నీళ్ళ సారు ఉంది. వేసేయి. చారద నిన్ను తింటావురా, కొంచెం అయితే నువ్వే తింటావు. ఏంటాడు అంటున్నాడు? బావగారి ముందు నా పరువు తీస్తావా? మీ అన్నయ్య మన ఇంటికి వచ్చి చారు తినలేదంటే నేను పరువు ఏం పోతుందన్నయ్య. నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా, తీర్చుకుంటేనే చెల్లెమ్మా. అప్పటిగా బాబుగారు మీ ప్రేమ తట్టుకోలేకపోతున్నాను. మీరు మరి ఎంత సెన్సిటివ్ ఏంటి? చేయండి. చారు రిలేషన్ కలపకరా రే, రిలేషన్ కలపకరా, వాడుకుంటారు. వాడేది అంటున్నాడు. ఏదో జోకులు వేస్తారు బాబుగారు, మీరు పట్టించుకోకండి. మీరు కానివ్వండి. ఒరే నాన్న దేశముద్రు. ఎవరు? మీ మేనల్లుడు. ఇంతకుముందు ఈడియట్ అన్నావు. అవునండి, వీడు పుట్టినప్పుడు ఈడియట్ దేశముద్రు 2 పక్క థియేటర్లో ఆడుతున్నాయి. మామయ్య నన్ను ఆశీర్వదించవా? ఇచ్చానమ్మా. వాడు వెంగాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏమన్నా అడగాలనుకుంటే అడుగు మీ నాన్నగారిని. డాడీ కాలేజ్ ఫీజు కట్టాలి డాడీ. ఎంత కట్టాలి? 10,000. అంతే కదా. స్టార్ట్ అయింది. మీరు ఇలా మా అన్నయ్య పరువు తీస్తారనుకోలేదు. నువ్వు కూర్చో అన్నయ్య. అంటే మా అన్నయ్య అల్లుడికి 10,000 కూడా ఫీజు కట్టలేని దరిద్రుడు అనుకుంటున్నారా? నేనెందుకు కట్టాలమ్మా? వాడికి ఫ్యూచర్ లో పిల్లనిచ్చేవాడివి అలా అంటావా? రే నాన్న మామ ప్యాంట్లో 10,000 ఉన్నాయి. 50 రూపాయలు అవుతుంది బాబుగారు. దేనికి? వాటర్ ప్రాబ్లం ఉంది కదా, ట్యాంక్ రేయిస్తున్నాం. వాటర్ ప్రాబ్లమా? దానికే ఉంది, అవసరం లేదు. ఒరే ఇందాక నుంచి చెప్పానా నేను? ఏం చెప్పాను రా? ఏం చెప్పావు? రిలేషన్షిప్ కలపకరా అని అన్నావు. ఒరే వీళ్ళిద్దరు నీకు నిజంగా ఏమవుతారు? ఏం కారు కదా. కారు. మరి వాడు బావ అంటే మొత్తం కరిగిపోయావేంట్రా? ఈయన అక్క తమ్ముడు అన్నట్టుంటే మొత్తం తొక్కలా లేచిపోయావేంట్రా? వాడు కూడా వచ్చి మావ అంటే నువ్వు కూడా నలిగిపోయావేంట్రా? వద్దని చెప్పానా? ఆ విషయం నువ్వు ముందు చెప్పాలి. ఒరే దరిద్రుడా, వద్దని నేను పాయింట్ సెట్ తో వచ్చాను రా. నాకు ఏం లేకుండా మొత్తం ఊడ్చేసారా? అర్థం చేసుకో బావగారు. అర్థం చేసుకో. మీకేమనంటే ఇంటికి వెళ్ళి చూసుకోండి కానీ మీ చెల్ల ఇంట్లో గొడవ పెడతారా మీరు? ఏమండి అంతా తీసేసుకున్నారా? మొత్తం లాగేసా. మొత్తం లాగేసారా? అయిపోయింది. ఏంట్రా మీరు? అదిగో మీ నాగబాబు అన్నయ్య గారు ఇక్కడే ఉన్నారు. అన్నయ్య రండి. దాబా రండి. ఇగో వాళ్ళు రేపు వీలు చూసుకుని వస్తారు కానీ ఈలోపు మనం మంచి హోటల్కి వెళ్ళి భోజనం చేసి వచ్చేద్దాం. పద. దాబా వీడు 6 అడుగుల బుల్లెట్. నాగ్ బాబు సార్ చాలా బాగా చేశారు. లవ్లీ స్కిట్. ఐ లైక్ ఇట్. రోజా గారు. రాఘవ్ లాంటి ఇన్నోసెంట్ ఫేస్ ఉంటే ఏం చెప్పినా నమ్మేయచ్చు కదా. బావగారు అనగానే నిజంగానేమో బావగారేమో అనేసి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయి, ఇక్కడేమో సిస్టర్ అనగానే ఏడ్చేసి అసలు ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయారు. ఎవరికి వాళ్ళు. ఒకరు బాగా చేశారు, ఒకరు బాగా చేయలేరు అని చెప్పలేము. అందరూ చాలా బాగా చేశారు. చాలా బాగుంది.